అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ రాజకీయ విశ్లేషణకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరి నోట ఒకటే చర్చ. 2024 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎవరెవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాకపోతున్నది పెద్ద హాట్ టాపిక్గా నిలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుండి దర్శి నియోజకవర్గంలో బరిలో ఎవరు ఉండబోతున్నారు, బరి దాటి ఎవరైతే గెలుపును అందుకోబోతున్నారు అనేది కూడా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బరిలో ఉండి ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభించిన ఈ నేపథ్యంలో అతను గెలుపుకి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని అయితే తెర మీద తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే జనసేన నుంచి వెంకట్ బరిలో ఉంటే, అదేవిధంగా టీడీపీ నుంచి ఎవరైనా సరైన అభ్యర్థి లేకపోవడం కూడా ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. ఇటువంటి తరుణంలో నిన్నటి వరకు అద్దంకి శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాచిన కృష్ణ చైతన్య అయితే ఇప్పుడు కొత్తగా తెర మీదకి తీసుకువస్తుంది. రానున్న కొద్ది రోజుల్లో కూడా అతను టీడీపీ అధికారికంగా ప్రకటించే లిస్టులో అయితే ఆ పేరు అయితే ఖరారైన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే అతను అద్దంకి నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తిని ఇప్పుడు దర్శి నియోజకవర్గం తీసుకురావటం, ఇది కేవలం గెలుపు లక్ష్యంగా కూడా టీడీపీ అయితే గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ప్రకాశం జిల్లాలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 12 నియోజకవర్గాలు సాధించాలని టీడీపీ చూస్తున్న ఈ తరుణంలో దర్శిని కూడా వదిలిపెట్టకుండా దర్శి నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిని బరిలో దించింది. నిన్నటి వరకు కూడా దర్శి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి అయితే బరిలో ఉంటారని చెప్పేసి అనే కోణంలో కూడా కొంత చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు కొత్తగా బాచిన కృష్ణ చైతన్య తెర మీదకి తీసుకొస్తుంది టీడీపీ. ఇప్పటికే మంత్రాలు జరగటం, అదేవిధంగా అధికారికంగా ప్రకటించాల్సిన ఈ కొద్ది సమయం కోసం అయితే అటు టీడీపీ శ్రేణులు అదేవిధంగా అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో కూడా ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఎదుర్కొనేందుకోసం ఇక్కడ గట్టి వ్యక్తి అయితే కావాలనే ఉద్దేశంతో కూడా ఇటు టీడీపీ అయితే గట్టి ప్రయత్నంలో భాగంగా బాచిన కృష్ణ చైతన్య అయితే తెర మీద తీసుకొస్తుంది. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా బాచిన కృష్ణ చైతన్య పేరు అయితే ఖరారైందని చెప్పేసి వారి శ్రేణులు అదేవిధంగా వారి పార్టీ కార్యాలయం చేతే మనకి సమగ్ర విచారణ అవుతుంది. అదేవిధంగా కూడా టీడీపీ నుంచి కూడా మరొక అభ్యర్థి మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు సిద్ధా సుధీర్ బాబు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారన్నప్పటికీ వారి ప్రయత్నాలకి అధిష్టానం ఒప్పుకోవట్లేదు. టీడీపీ కేవలం కృష్ణ చైతన్యకే మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కూడా మనకు తెలిసిన సమాచారం. ఇటువంటి నేపథ్యంలో రానున్న 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో బరిలో ఎవరు ఉండబోతున్నారు, గెలిచేది ఎవరు గెలుపు గుర్రాన్ని ఎక్కబోతున్నారు, వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉన్నటువంటి దర్శి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసే ఉద్దేశంతో బాచిన కృష్ణ చైతన్య అయితే తెర మీదకి తీసుకొస్తున్న టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా కృష్ణ చైతన్యకే మొగ్గు చూపి పూర్తి సహాయ సహకారాలు కూడా అందించే అవకాశం అయితే ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో దర్శి నియోజకవర్గంలో ఉన్న కొన్ని మండలాలు అంతకుముందు అద్దంకి, అదేవిధంగా అద్దంకిలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు దర్శి నియోజకవర్గంలో ఇప్పుడు ఉండటం బాచిన కృష్ణ చైతన్య కుటుంబానికి కలిసి వచ్చే అంశం. ఎందుకంటే వారికి స్వతహాగా కొంత క్యాడర్ ఉండటం, ఆ క్యాడరు రానున్న 2024 ఎన్నికలకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాచిన కృష్ణ చైతన్య తండ్రి గరటయ్య రాజకీయ అనుభవం కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. అదేవిధంగా దర్శిలో అయితే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవాలి అనే ఉద్దేశంతో అయితే కూడా వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి దర్శి నియోజకవర్గంలో పోరు మట్టికి నువ్వా నేనా అనే సాగే 2024 ఎన్నికల మట్టికి ఎవరు గెలుస్తారు, ఎవరు బరిలో ఉండబోతున్నారు, ఎవరు గెలుపు గుర్రం ఎక్కబోతున్నారు అనేది కూడా 2024 ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, దర్శి, ప్రకాశం జిల్లా.